నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో మొరం అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కొండలు, ముధోల్, బైంసా, తానూర్ మండలాల్లో ఈ అక్రమ దందా ఎక్కువగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతుంది. ఇటీవల బైంసా పట్టణ సమీపంలోని గోశాల భూమిలో సైతం తవ్వకాలు చేపట్టడంతో గోశాల కమిటీలు, హిందూ కమిటీలు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశాయి. గుట్టలను తవ్వి భారీ గుంతలు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకునే లోపే అక్రమార్కులకు సమాచారం చేరుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలు తరలింపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో మొరం అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కొండలు, ముధోల్, బైంసా, తానూర్ మండలాల్లో ఈ అక్రమ దందా ఎక్కువగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతోంది. ఇటీవల బైంసా పట్టణ సమీపంలోని గోశాల భూమిలో సైతం తవ్వకాలు చేపట్టడంతో గోశాల కమిటీలు, హిందూ కమిటీలు అడ్డుకొని అధికారులకు ఫిర్యాదు చేశాయి. గుట్టలను తవ్వి భారీ గుంతలు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు తీసుకునే లోపే అక్రమార్కులకు సమాచారం చేరుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మొరం తవ్వకాలు తరలింపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్ని. నిర్మల్ జిల్లా మొత్తంలో ఇసుక మట్టి మాఫియా జరుగుతున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలను సైతం పెద్ద పెద్ద వాహనాలు, క్రెయిన్లతోటి, తారాసులతోటి మట్టిని కొన్ని రోజుల్లోపటినే గుట్టను మాయం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఇక్కడ పట్టించుకున్నట్టు లేదని చెప్పేసి ఇక్కడ ప్రకృతి ప్రేమికులు అయితే అంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద తారాసులు పోతున్నా చేస్తున్న అధికారులు సూచిస్తున్నట్లు. అయితే ఇది మూడు డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహారం కాబట్టి మైనింగ్ వాళ్ళంటే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ అంటే మైనింగ్ అంటారు. ఒకరి మీద ఒకరు సాగు చెప్తూ ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ ఇసుక గానీ మాఫియా గానీ ఈ మట్టి మాఫియా గానీ జరుగుతుంది. అయితే ఈ ఇసుక మాఫియా అయితే ఈ గోదావరి ప్రవాహిక ప్రాంతం ఇటు పోచంపాడు నుంచి మరి ఇటు స్వర్ణ డ్యామ్ నుంచి వచ్చే ఇసుక ఈ నుంచి దాదాపు ఒక 50 కిలోమీటర్ల కడెం ప్రాజెక్టు వరకు ఈ గోదావరి ప్రవాహిక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇసుక కూడా యథేచ్ఛగా మాఫియా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అధికారులకు సమాచారం ఉన్నా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకున్నా వాళ్ళు యథేచ్ఛగా కొడుతున్నారు అయితే మనకు అది చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నిర్మల్ బైంసా డివిజన్ కోసం మాత్రం బైంసా, తానూర్, ముధోలలో ఉన్న పెద్ద పెద్ద గుట్టల్ని సైతం తరాసులతోటి మట్టితో వేసి కొన్ని రోజుల నుండి గుట్టలు మాయం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా మన ఎండోమెంట్ సంబంధించిన భూములలో కూడా వాళ్ళు మట్టి తవ్వుతుంటే అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు అక్కడ ఉన్న హిందూ సమాజం మొత్తం, హిందూ సంఘాలు ఒక్కసారి ధర్నా చేయడంతో అక్కడ ఆగిపోయింది. కానీ ప్రస్తుతం ఉన్న కొండలలో గుట్టలలో మాత్రం అన్నిటినీ మాయం చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇటు ఇసుక మరి ఇటు మట్టి మాఫియా కండ ముంగడ కనిపిస్తున్నాయని పట్టించుకునే అధికారులు అయితే మనకు లేదని చెప్పేసి అయితే ఇక ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.